ట్రంప్ మళ్ళీ రష్యా మీద ఫైర్ అయ్యాడు. కానీ దీని షాక్ మన ఇండియా మీద పడిందని మీకు తెలుసా? నాకు తెలిసి ఇదైతే ఒక సింపుల్ ట్రేడ్ డీల్ అయితే కాదు ఫ్రెండ్స్. ఒక గ్లోబల్ పవర్ గేమ్. ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ ఫైనలైజ్డ్ అయిపోతుంది. అఫీషియల్స్ చెప్తున్నారు వీఆర్ వెరీ నియర్ టు ద ఫైనల్ అగ్రిమెంట్. అంటే రెండు దేశాలు మోస్ట్ ఇష్యూస్ మీద ఆల్రెడీ అగ్రీ అయ్యాయి. ఇప్పటికే 5 రౌండ్స్ డిస్కషన్స్ కంప్లీట్ అయ్యాయి. డిస్ప్యూట్స్ లైక్ టారిఫ్స్, ఆయిల్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్ రూల్స్ మీద క్లారిటీ వచ్చింది. బేసికల్గా చెప్పాలంటే బోత్ సైడ్స్ ఫైన్ ట్యూనింగ్ ద ఫైనల్ డీటెయిల్స్. సో ఇదంతా హ్యాపీగా జరుగుతుందన్న టైంలో మనకు ఒక ట్విస్ట్ అయితే వచ్చింది. ట్రంప్ గవర్నమెంట్ రష్యన్ ఆయిల్స్ కంపెనీ మీద శాంక్షన్స్ అయితే విధించారు. అలాగే ఇండియా రష్యన్ క్రూడ్ ఆయిల్స్ కొనడం ఆపేస్తుందని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ సినారియో మొత్తం చూస్తే ఇది ప్యూర్ జియో పాలిటిక్స్తో ఎకానమీని ట్విస్ట్ చేసే మూవ్ ఇది. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ వల్ల ఇండియా ఎంత సఫర్ అవుతుందంటే లిటరల్గా చెప్పాలంటే ఇండియా ఒక డైలమాలో ఉంది. ఒకటి యూఎస్తో ట్రేడ్ రిలేషన్ బిల్డ్ చేసుకోవాలా, లేక రష్యన్తో చీప్ ఆయిల్ కొనసాగించాలా. డెసిషన్ ఏదైనా సరే డైరెక్ట్ ఇంపాక్ట్ మాత్రం మన ఫ్యూయల్ ప్రైసెస్ మీద అండ్ గ్లోబల్ ఎకానమీ మీదే ఉంటుంది. మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. డీల్స్ ఏవి హరీగా చేయం, ఏదైనా లాంగ్ టర్మ్ వ్యూలోనే చూస్తామని. అంటే ఇది ట్రేడ్ డీల్ అయితే కాదు, ఒక గ్లోబల్ స్ట్రాటజీ చెస్ బర్డ్. మీరేమనుకుంటున్నారు? ఇండియా ఏ సైడ్ స్ట్రాంగ్గా ఉండాలి? కామెంట్ రూపంలో తెలపండి.